నాయుడు గారికి, గౌరవ మంత్రివర్గ సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి నా హృదయపూర్వక నమస్కారం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ఏర్పడి ఇంకొద్ది కాలంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దీంట్లో ఇంటరం బడ్జెట్తో పాటు 2 పూర్తి స్థాయి బడ్జెట్లని ప్రవేశపెట్టగలిగారు గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. మొన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేసింది. పర్టికులర్ ఇది మనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ, 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ, ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది ఈ బడ్జెట్ చాలా చాలా తెలియజేసిన అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలని, ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది అధ్యక్ష. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో వారు చాలా బ్యూటిఫుల్ కోట్ చేస్తూ వెళ్ళారు. దాంట్లో ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే, ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత, ఈ 2 ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ, వారి పయ్యావుల కేశవ్ గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తాం. అండ్ ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే, గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలలు పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి, అంటే ఎలా ఉన్నారంటే, వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల
రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసిపోయారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకొని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పులు తిరిగి చెల్లించగలిగాం అధ్యక్షుడు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో 37,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు మిగిల్చిన అప్పులను క్లియర్ చేస్తూ అదనంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 25-26 ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్లని విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 10,500 కోట్ల నిధుల్ని వినియోగించడంలో గత ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. అందులో 1,800 కోట్లు PMAY అర్బన్ రెజ్యువనేషన్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ OBC, EBC, డీనోటిఫైడ్ తెగలు, PMSSV కింద రావాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయి తద్వారా పట్టణాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర విద్యార్థులు, యువత నష్టపోయింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రాష్ట్ర మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల 8,700 కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోయాయి. తద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయింది. ఇట్లా గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిన పులివెందులు కానీ, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకి తిరిగి మన ప్రభుత్వం వచ్చి 400 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులను ఈ వేసవిలోని ప్రజలకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. మరో 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాం. 2027 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కి చాలా బలమైన పునరుత్తేజం తెచ్చాం. అలాగే విద్యాశాఖలో కూడా సహచర మంత్రి వైద్యుడు సోదరుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా చాలా రెవల్యూషన్ చేంజ్ చేసి వచ్చినాయి. తల్లికి వందనం, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వంటి ఈ వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం, మెగా DSC ద్వారా 16,000 మందికి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, ఇవన్నీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మీ దృష్టికి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ప్రజలకి తీసుకురావడానికి సభకు కూడా దేశంలో ఉన్న ప్రతి మనిషికి శుద్ధమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పం తీసుకొచ్చిన ఆయన ద్వారా వచ్చిన జల్ జీవన్ మిషన్ సైతం గత పాలకులు నిర్వీర్యం చేశారు. ఒకసారి రివ్యూస్ చేస్తామంటే 2019-24 మధ్య ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 27,000 కోట్లు కేటాయిస్తే కేవలం వాళ్ళు 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో కేంద్రం ఇచ్చిన గ్రాంట్ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంది. మనం అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇందాక చెప్పినట్టుగా పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని ఈ వేసవిలోపే పూర్తి చేయబోతున్నాం. అలాగే మనకి 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే 9,500 కోట్ల రూపాయలతో ఇంకొక 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాం అధ్యక్ష. దాదాపు మనకున్నాయి 48,369 హ్యాబిటేషన్స్. దీంట్లో మేము నిన్న మొన్న ఈ మధ్యన రివ్యూ చేస్తూ ఒకటే మేము అడిగింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ మనకున్న మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా మనకి సింగిల్ విలేజ్ స్కీమ్స్ కూడా మనం ఏదైనా చేయాలని మాట్లాడితే ముందస్తుగా ఒక 3,000 బాగా గొంతెండిన గ్రామాలను గుర్తించాం అధ్యక్ష. వాటికి మేము ఉన్న దాంట్లో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఉన్న ఇంటర్నల్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కోరిక ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం కోరిక ఒకటే, స్వచ్ఛమైన, శుద్ధమైన నీరు అందించాలి. దీనికి మేము ఈ సమక్షంలో మాటిస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామానికి దీనికి నీళ్ళు అందిస్తాం. దీనికి ఇది ఈ 48,369 ఈ గ్రామాల్లో ముందస్తుగా ఈ 15 ఈ మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా ఇంకొక 3,000 గ్రామాలకి నీరు అందించాలని చెప్పి ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం.
ఉదాహరణకి మీకు నరేగా కంపారిజన్ మీకు చెప్తాను అధ్యక్ష. అది మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తేడా. నరేగా పథకం కింద 2019-24లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఈ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ మీకు తెలియజేస్తాను. ముందు సీసీ రోడ్లకి వాళ్ళు 610 కోట్లు ఖర్చు పెట్టి ఈ సీసీ రోడ్లకి బీటీ రోడ్లకి 5 సంవత్సరాల్లో వాళ్ళు 610 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది 3,853 కోట్ల అధ్యక్ష. అలాగే సీసీ రోడ్లు వాళ్ళు 854 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాల్లో పెడితే మనం వచ్చింది ఊరి లోపల ఉండే రోడ్లకి వాళ్ళు 884 కిలోమీటర్లు 5 సంవత్సరాలు వేస్తే మనం వచ్చి 6,000 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే బీటీ రోడ్లు 5 సంవత్సరాల్లో వాళ్ళు 239 కిలోమీటర్లు వేస్తే మనం 1,331 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే ఆల్ స్కీమ్స్ మన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు మొత్తం పెట్టిన ఖర్చు అధ్యక్ష 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఖర్చు 4,610 కోట్ల రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టింది 11,506 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సీసీ బీటీ రోడ్లు అన్నీ కలిపి 8,100 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాలు వేస్తే మనం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 17,551 కిలోమీటర్ల రోడ్లని ఈరోజు మనం పూర్తి చేయడం, అలాగే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం నిజంగా కనుక చెయ్యాలి ప్రజలకి అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా రకరకాల దారులు వెతికాం. మనకి అప్పులు మిగిలిపోయినాయి, కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఒక 100 కోట్లు ఎలా సర్దాలి, దేనికి ప్రయారిటైజ్ చేయాలని చెప్పి ఇది మా చిత్తశుద్ధి అంతా ఏంటంటే లాస్ట్ మైల్ జనానికి ఎలా అందించాలి అన్న ఒక తపన ఈ రోజున మనం ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014-19 వచ్చినప్పుడు మనకి విడిపోయినా కానీ 13.50% మనకు ఉన్నప్పుడు, అదే 19-24 వచ్చేటప్పటికి 10.5% పడిపోయింది. కానీ మనకి 9 లక్షల పైచులకు అప్పు ఉండి మనకి పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి అమరావతిని కట్టకపోయినా కానీ స్టిల్ మనకి ఇన్ని దెబ్బలతో పాటు మన ఎదురు దెబ్బలు తింటూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో